హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఐ ఇంటర్వ్యూ. ఈరోజు సీట్ ఖాళీగా చూస్తున్నారా? ఈరోజు ఇంటర్వ్యూ అయితే చూస్తున్నాం తెలుసా, దుబాయ్ షేట్తో. ఇంకాసేపట్లో షేట్ గారు రాబోతున్నారు. ఇదిగో షెట్ గారు మైక్ పెట్టుకోండి. మాకీ పాటలు రావు. అయ్యో, పాటలు పాడేదానికి ఇంటర్వ్యూకి. సరే ఇవ్వండి. హలో. మీ పేరు చెప్తారా షెట్ గారు? మాకీ పేరు డేరా బాబా. బిజినెస్ ఎలాగుంది బాబా? మా బిజినెస్ దుబాయ్లో ఉన్నాయి. బిజినెస్ ఎలా జరుగుతుంది బాబా? మా బిజినెస్ కోట్లు జరుగుతుంది. మీకేమన్నా ఫ్యామిలీ ఉన్నాయి జీ? మాకీ దుబాయ్లో 30 ఫ్యామిలీలు ఉన్నాయి. నేను అడిగింది ఫ్యామిలీ జీ, అనాథాశ్రమం కాదు. 30 ఫ్యామిలీలు అనాథాశ్రమంటి కాదు, మా ఫ్యామిలీలే. నేను పెట్టి పోషిస్తున్న ఫ్యామిలీలు. నీకు ఎంతమంది పిల్లలు జీ? మాకి ఒకరు ముగ్గురు ఉండరు. పుడితే 500 మంది పిల్లలు ఉన్నారు మాకి. కాబట్టి మాది 30 ఫ్యామిలీలు ఉన్నాయి. మాకి తెలుగు కొంచెం తొడం ఆతుం కొంచెం అడ్జస్ట్ కరో. పర్వాలేదు. దుబాయ్ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం మంచిదంట జీ. మమ్మల్ని ఆశీర్వదించండి జీ. అయ్యో, మగాడ ఆశీర్వాద్ గోధుమ పిండి ఉండదు జీ. ఉత్త పూరి చపాతి మాత్రమే ఉంటుంది. ఆశీర్వాద్ నక్కో మా కాడ ఉండదు. బాబాజీ, నేను అడిగింది గోధుమ పిండి కాదు, ఆశీర్వించండి. అలాగా? అల్లాహు అక్బర్. చుప్ లేయి. మాకి ఎంత పుణ్యం చేసుకున్నాయి అల్లా. మీకు సంస్కారం బాగానే ఉంది జీ. అయ్యో, మా ఇంట్లో సంస్కారం లేదు. ఆచీకారం ఉంది. ఇంత ఉంటుంది ప్యాకెట్. అయ్యో, అది కావాలండి జీ. మీ దగ్గర పని చేస్తే ఎంత వస్తుంది బాబా? 1,00,000 రూపీస్ వస్తుంది పని చేస్తే మా కాడ. అయితే నాకు ఒక పని మాట్లాడండి బాబా. ఎందుకు? ఇప్పుడు ఈడ బానే ఉంది కదా. ఇక్కడ వీళ్ళు సరిగా డబ్బులు లేరు బాబా. మాకి దుబాయ్లో రోతా పనులు చేయాల్సి వస్తుంది. ఎందుకు అంతే అనవసరం ఇబ్బంది పడతావు? ఇక్కడ చాలా బాగుంటుంది కదా, ఇక్కడే చేసుకో. నా మాట విను. మీరు సినిమాలో చూస్తారా బాబా? ఎందుకు చూడము? మాకు డైలీ అదే పని ఉంటుంది. చూడము. మీకు ఏ సినిమా అంటే ఇష్టం బాబా? మొన్న రిలీజ్ అయిన దెబ్బ అనే సినిమా రిలీజ్ వచ్చింది కదా, అది అంటే నాకు ఇష్టం. మీ పెట్రోల్ బంకులు ఎలా ఉన్నాయి? రోడ్డు మీద ఉన్నాయి. నేను అడిగింది పెట్రోల్ బంకు కాదు, బిజినెస్ ఎలా ఉంది? పోయినసారి మొత్తం లాసు వచ్చింది. ఓ దొంగ నా కొడుకు చేరి పెట్రోల్కి లెక్క వేయకుండా అది వెళ్ళిపోయాడు. పూరా లాసు వచ్చింది. అవునా జీ, మీకు అక్కడ నీళ్ళు ఉన్నావు కొత్త ఎటు చేస్తారు జీ? ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కు వచ్చారు. మీరు తెలుసుకోవాల్సింది అదే. మాకు నీళ్లు తాగేదానికి ఉండవు, కడుక్కునేదానికి ఉండవు. అందుకే మా వాళ్ళంతా టిష్యూ పేపర్లు తీసుకొని తుడుచుకుంటూ ఉంటారు. అందుకే మీరు ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఇండియా దుబాయ్, మేము పెట్రోల్ ఇస్తే మీరు మాకి నీళ్లు ఇస్తారు అని డీల్ కుదిరింది. మీ కంపెనీ పేరేంటి జీ? మా కంపెనీ పేరు చీన్ టపాక డమ్.
మీరు ఇంటర్వ్యూ తొందరగా ముగిస్తే మాకు దుబాయ్కి ఫ్లైట్ టైమే అవుతుంది. మాకు రొంబ లాస్ వస్తుంది నేను అక్కడ లేకుంటే. మీరు తొందరగా ముగించండి. సరే సరే జీ. జీ మీరు ఇంటర్వ్యూలో బహుమతి గెలుచుకున్నారు జీ. ఇదిగోండి జీ. ఇది ఏమి బహుమతి జీ? నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఇది ఏమి బహుమతి? ఎందుకు వాడతారు ఇది? మీరు స్నానం చేసేదానికి పనికొస్తుంది జీ. అవునా, అయితే మాకు ఇది అవసరం లేదు. ఎందుకంటే మేము స్నానం చెయ్యం. సరేలేండి జీ. అయిపోయిందా జీ, మేము పోవచ్చా? ఆగండి, మా ఛానల్ని ప్రమోట్ చేయాలి. మీ ఛానల్ పేరు చెప్పండి. ఎస్ఆర్ బ్లాగ్స్. చూడండి ప్రజలులారా, వీళ్ళ ఎస్ఆర్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని వీడియోస్ చూస్తున్నారంట, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదంట. కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఆ గంట బెల్లు ఆన్లో పెట్టుకోండి. ఏమవుతుంది మీకు? సరే అయితే పోయి వస్తా. సాలే మేడం. థ్యాంక్స్ జీ. సలాం వాలేకుం. జీ ఆగండి జీ. ఏమైంది జీ? మైక్ ఇచ్చిపోండి జీ. అవునా, మర్చిపోయినా.